ఇలా 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, అమృత్ పైసలు కానీ, స్మార్ట్ సిటీ పైసలు కానీ, ఇలా స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు కానీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కానీ, ఉజ్వల పథకం కానీ, ఇట్లా అన్ని శ్మశాన వాటికల పైసలు కానీ, ఇవాళ కమ్యూనిటీ హాల్ల పైసలు కానీ, ఇవన్నీ కూడా గ్రామాలలో పట్టణాలలో కూడా ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వ నిధులే వస్తున్నాయి కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి ప్రజలు ఆడుస్తున్నప్పుడు మనం ఏముండాలి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఒక్కసారి మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి, ఒక్కసారి కార్పొరేషన్ మాకు అప్పచెప్పండి. అభివృద్ధి ఏందో మేం చేసి చూపడతాం. ఇప్పటి వచ్చిన అభివృద్ధి నిధులను కూడా కేంద్రానియే. ఇవాళ మాకు అధికారం ఇవ్వకుంటే వాళ్ళ నిధులు వచ్చే పరిస్థితులు, నిధులు వచ్చినా కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నిజాయితీగా మన కార్పొరేషన్, మన మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, నిధులు ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ కార్పొరేషన్, ఈ మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి అని ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్లను, మేయర్లను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారనే ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. పక్కా మీరు చైర్మన్లను, మేయర్లను మాకు అప్పగించండి, రాష్ట్ర పార్టీకి అప్పచెప్పండి. మీ మున్సిపల్లను, మీ కార్పొరేషన్లను అభివృద్ధి చేసే బాధ్యతను మేము పక్కా తీసుకుంటాం. మేము ఏందో నిరూపిస్తాం. 2014 కంటే ముందు ఆ మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ అప్పుడున్న పరిస్థితి ఏంది, 2014 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక పరిస్థితి ఏంది, కేసీఆర్ గవర్నమెంట్లో మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఇవ్వలే, అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వలే. ఫస్ట్ డిమాండ్ చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయండి. 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫలానా మున్సిపాలిటీకి, ఫలానా కార్పొరేషన్కు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ని పైసలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి ఒక డిమాండ్ పక్కా చేయాలి. మనం ఒక్క పైసా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ప్రజలందరూ చేస్తున్నారు, అందరికి అర్థమైపోయింది కేంద్ర నిధులు తప్ప ఒక్క పైసా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే. గతంలో కూడా కేంద్ర నిధులు అని చెప్పండి. ఇది మనం చెప్పడం సర్పంచ్లు చెప్పారు, కౌన్సిలర్లు చెప్పారు. అర్బన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీని అడిగినా, బీఆర్ఎస్ పార్టీని అడిగినా, ఎవరిని అడిగినా కూడా అర్బన్లో ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ అంటారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కూడా సేమ్ అదే పరిస్థితి. గ్రౌండ్లో బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎవ్వరు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతారు, మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఏడవైనా కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిచినా కూడా పార్టీని వీడిపోరు, పార్టీని పట్టుకుంటారు, సిద్ధాంతం కోసం పనిచేస్తారు, జెండా కోసం పనిచేస్తారు. ఒక విశ్వాసం, నమ్మకం ఇలా మనకుంది. మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లకు ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగే ఎన్నికలు మాత్రమే. వేరే దీనికి బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.